జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఈ విషయం మనం చూద్దాము. అయితే ఈ విషయాన్ని చూడటానికి ఈ ఫలితాలను ప్రసాదించే గ్రహ దేవతలు ఏ ఏ రాశుల్లో ఫిబ్రవరి మాసంలో సంచారం చేస్తున్నారో ఈ విషయాన్ని కూడా మనం చూద్దాం. మిథున రాశిలో వక్రించిన బృహస్పతి గురుదేవుని సంచారము, సింహ రాశిలో కేతు భగవానుడి సంచారము, మకర రాశిలో 4 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. సూర్యనారాయణమూర్తి, మంగళ్, బుధ భగవానుడు, అలాగే శుక్రాచార్యుల వారు. వీళ్ళు నలుగురు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ 4 గ్రహాలు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. మొదటి వారంలో బుధుడు మరియు శుక్రుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి వాళ్ళ ప్రయాణం సాగిస్తారు. అలాగే గ్రహాలు మారుతున్నాయి. మకర రాశి నుంచి కుంభరాశిలోకి బుధుడు మరియు శుక్రుడు ఇద్దరు మారుతున్నారు. ఈ నెల 13వ తారీఖు సూర్యనారాయణమూర్తి కూడా మకర రాశిలోంచి కుంభరాశిలోకి మారుతున్నారు. అలాగే ఈ నెల 25వ తారీఖు, ఈ నెల ఆఖరులో మంగళ కూడా మకర రాశిలోంచి కుంభరాశిలోకి మారుతున్నారు. కుంభరాశిలో రాహుదేవుని సంచారం జరుగుతూ ఉంది. శనేశ్వరుడు మీనరాశిలో, ఆఖరిదైన మీనరాశిలో శనేశ్వరుడు సంచారం చేస్తున్నాడు. సవ్యగతిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. ఇవి ఈ మాసం యొక్క గోచారంలో ఉన్న గ్రహ దేవతల యొక్క స్థితిగతులు. గోచారంలో గ్రహ దేవతలు ఈ రాశుల్లో ఉంటూ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తున్నారు, ఈ విషయాలు చూడటానికి ముందుగా అసలు ఈ మాసంలో ఏదైనా విశిష్టాంశం ఉందా గోచార గ్రహస్థితుల్లో, ఈ విషయంలో మనం చూస్తే మకర రాశి, కుంభరాశి రెండు కూడా బలోపేతంగా ఉన్నాయి. మకర రాశిలో 4 గ్రహాల సంచారం ఈ మాసం మొదట్లో, అలాగే తర్వాత మకర రాశిలో సంచారం చేస్తున్న గ్రహ దేవతలు 4 గ్రహాలు కుంభరాశిలో. సో ఇదొక ప్రత్యేక మన కాలపురుషుడు కుండలిలో నుంచి చూస్తే దశమ మరియు ఏకాదశ స్థానాలు రెండు కూడా బలోపేతంగా ఉన్నాయి. దశమ ఏకాదశ స్థానాలు రెండు బలోపేతంగా ఉంటూ ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి, ప్రతి రాశి వాళ్ళకి ఇది మారుతుంది. కాలపురుషుడు కుండలిలో స్టాండర్డ్ గా దశమ ఏకాదశ స్థానాలు లాభస్థానం లేదంటే కర్మస్థానం లాభస్థానం బలంగా ఉండడము, ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఖచ్చితంగా ఒక మంచి చేస్తుంది. మంచి ఏంటి అనేది మీ జన్మ జాతకాన్ని అనుసరించి అది ఎంతవరకు తీసుకోగలుగుతారో అన్నది ఆధారపడి ఉంటుంది. అలాగే మీ రాశిని, మీ లగ్నాన్ని అనుసరించి ఏ బెనిఫిట్స్ మీరు అందుకోబోతూ ఉన్నారు అన్న విషయాన్ని మనం చూద్దాం. మీ జన్మ జాతకం చాలా బలోపేతంగా ఉంటే ప్రెసెంట్ ఇవి మీకు ఇప్పుడున్న ఈ గ్రహ స్థితులు చాలా అంటే చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఒకవేళ మీ జన్మ జాతకం యావరేజ్ గా ఉంటే కూడా మీకు మంచి ఫలితాలను చూస్తారు. మీ జన్మ జాతకం చాలా లోగా ఉంటే ఇప్పుడు మీకు కొంచెం రిలాక్సేషన్ పీరియడ్, ఈ మాసం రిలాక్సేషన్ పీరియడ్. మీ జన్మ జాతకం లోగా ఉందని మీకు ఎలా తెలుస్తుంది? గత కొంతకాలంగా మీరు ఎప్పటి నుంచి అయితే మీకు పరిస్థితి బాగాలేదు, జన్మ జాతకం డౌన్ అయిందో అప్పటి నుంచి విపరీతమైన కష్టాన్ని చూడటము, కష్ట నష్టాలను ఓర్చుకోవడము, ఇలా చాలా ఉంటాయి. సో దీంట్లోంచి ఈ నెల బయటపడటానికి చక్కటి అవకాశము. ఒక రకంగా చూడాలంటే ఇది అందరికి అర్థమయ్యేది చెప్పాలి అంటే, ఇప్పుడు మనము అందరం కూడా సినిమాలు చూస్తూ ఉంటాము. సో కామెడీ మూవీస్, ఇలా అన్ని మూవీస్ మనం చూస్తూ ఉంటాము. కామెడీ మూవీస్, ఫ్యామిలీ మూవీస్ ఇలాంటివి చూస్తున్నప్పుడు ఓకే, బట్ ఏదన్నా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కానీ, హారర్ థ్రిల్లర్ కానీ అవి చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఒక కామెడీ బిట్ పెట్టడము, లేదా మధ్య మధ్యలో ఒక పాట పెట్టడము, ఇవి ఏంటంటే ఆడియన్స్ ని కొంచెం రిలాక్స్ మోడ్ లోకి తీసుకెళ్లడానికి డైరెక్టర్ చూపించే ప్రతిభ. ఇది డైరెక్టర్ ప్రతిభ. ఇప్పుడు గ్రహ దేవతలు ఒక రిలాక్స్ మోడ్ ని అందరికీ కలగజేస్తూ ఉంది. అంటే ఇలా ఎగ్జాంపుల్ చెప్తే అందరికి అర్థమవుతుందని ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఒక రిలాక్సేషన్ మోడ్ లోకి తీసుకెళ్తూ ఉంది. సో మీరు ఆల్రెడీ కామెడీ మూవీ చూస్తూ ఉన్నారు అంటే మీ జాతకం బాగా ఉండి మీరు హ్యాపీగా ఉన్నారు అనుకోండి, ఇది ఇంకా హ్యాపీనెస్ ని పెంచుతుంది. మీ ఫ్యామిలీ అంటే నార్మల్ గా మీకు హ్యాపీనెస్ లేదు, దుఃఖము లేదు, మామూలుగా అలా మీ జీవితం సాగిపోతూ ఉంటే ఇప్పుడు మీకు ఇంకా కొంచెం రిలాక్సేషన్ పాయింట్ కంటే అబోవ్ చూస్తారు. రిలాక్సేషన్ పాయింట్ లోకి మీరు వస్తారు. ఇది సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్ లాగా మీ జీవితం ఉందనుకోండి ప్రస్తుతము. అప్పుడు ఏంటంటే మీకు దాంట్లోంచి ఒక బ్రేక్, ఒక పౌజ్ ఇస్తూ ఉన్నాయి గ్రహ దేవతలు. ఈ పౌజ్ ఇచ్చిన సమయంలో మీరు మీ జాతకాన్ని
పెంచుకోవడానికి, అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలని అంటారు కదా, మన పెద్దలు అంటూ ఉంటారు కదా, దానికి ఇది బెస్ట్ టైం. దీనికి ఏం చేయాలన్న రెమెడీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంటే ఈ పౌజ్ ఇచ్చిన మూమెంట్ ని మనం చకచక మనకు అనుకూలంగా, మన జన్మ జాతకానికి అనుకూలంగా మార్చడానికి ఏం చేయాలి, ఏ ఏ పరిహారం చేయాలో కూడా మనం లాస్ట్ లో చూద్దాము. టోటల్ గా ఈ మాసంలో ఉన్న గోచార గ్రహ స్థితులు మంచి ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఏదో ఒక ఫ్యాక్టర్లో ఇవ్వబోతూ ఉన్నాయి. మీ జన్మ జాతకాన్ని, మీ జన్మ లగ్నాన్ని, మీ జన్మ రాశిని అనుసరించి మీకు ఏం ఫలితం వస్తుందో ఇప్పుడు ప్రతి రాశి వాళ్ళకి విడివిడిగా మనం చూద్దాం. కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి, మీ కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి పంచమ షష్ఠ స్థానాలు బలంగా ఉంది. పంచమ షష్ఠ స్థానాలు బలంగా ఉండడం వల్ల మీ ఆలోచనల మీద మీరు ఒక చెక్ పెట్టుకోండి. ఏదైనా మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీద కావచ్చు, డబ్బుల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కావచ్చు, వీటి వల్ల ఫ్యూచర్ లో మీకు కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే పంచమ షష్ఠ స్థానాల బలంగా ఉండడం వల్ల మీరు తీసుకునే ఆలోచనలు తర్వాత మీకు ఇబ్బందికరంగా మారకుండా ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అది ఏ విషయంలో అయినా కావచ్చు, మీ కెరియర్ విషయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఎందులో అయినా సరే తీసుకునే డెసిషన్స్ చాలా స్ట్రాంగ్ గా తీసుకోండి. అండ్ మిమ్మల్ని మీరు ఇన్నర్ ఇంజనీరింగ్ చేసుకోవడానికి, అంటే ఇప్పుడు నేను సింహరాశి వాళ్ళకి కూడా, సింహరాశి మీ రాశి వాళ్ళకు ఉన్నది ఎందుకంటే ఒకటే బ్లెస్సింగ్, మిమ్మల్ని మీరు గెలిచే సమయము. మిమ్మల్ని మీరు గెలవడం అంటే ఏదన్నా మీకు భయం కావచ్చు, ఆందోళన ఇలాంటివి ఏవైనా ఉంటే వాటన్నిటి నుంచి మీరు బయటకు రావడానికి ప్రయత్నించండి. ఈ మాసం మీరు వీలైనంత సేపు రోజులో ఒక టైం పెట్టుకొని 5 నిమిషాలు 10 నిమిషాలు ఏదో ఒక భగవన్ నామాన్ని ధ్యానం చేయడము, లేదా జస్ట్ అలా కామ్గా అవుటర్ వరల్డ్ నుంచి ఐసోలేట్ అయిపోండి. ఫోను, టీవీ, పేపరు, ఏ బుక్స్ అన్ని పక్కన పెట్టండి. ఎవరితోటి మాట్లాడకండి. ఒక 10 to 15 minutes మీరు సైలెంట్గా ఉండండి. మీ మైండ్ ఏం చెప్తుందో నోటీస్ చేయండి. వీలైనంత వరకు థాట్స్ని కూడా కట్ చేసేసేయండి. థాట్స్ని రానియకండి. ఒకవేళ థాట్స్ వస్తే అవి రానియండి, ఏ వస్తే అవి రానియండి. మీకు వీలు ఉంటే భగవన్ నామం జపం చేసుకోండి. దీనివల్ల ఏంటంటే ఈ మాసం మీకు చాలా మంచి సమయము. అయితే ఎలా ఉంటుందంటే చేజేతులారా పాడు చేసుకుంటున్నారా అన్నట్టు కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతాయి. మీకు తెలియకుండానే అరిషడ్ వర్గాలని జయించలేక దానివల్ల, అంటే కోపం కావచ్చు, లేదా కామం కోరికతో కావచ్చు, అంటే ఏదన్నా నాకు ఇప్పుడు సపోజ్ కోరికతో అంటే వ్యాపారస్తులకి ఏదన్నా ఒక మీరు వ్యాపారం చేస్తూ ఉన్నారు, సో ఒక మంచి డీల్ మీకు వచ్చింది, ఇంతకంటే బెస్ట్ డీల్ కోసం నేను చూస్తే అక్కడ నాకు ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు ఏంటంటే మీకు ప్రాక్టికల్ గా తెలుసు అక్కడ ఇంకా రాదని. దీంట్లో ఇప్పుడు అంటారు కదా, మబ్బులో నీళ్లు చూసి ముంతలో నీళ్లు బారబోసుకున్న చందాన చేసుకోకండి. లేదా ఉద్యోగస్తులకి మీరున్న చోట ఎంప్లాయర్ తోటి మీరు గొడవ పెట్టుకొని నేను ఇంకో చోటుకి వెళ్ళిపోతాను, నాకు వస్తే ఆపర్చునిటీస్, ఇలాగా మీరు మీ చేతులారా చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇవి ఎగ్జాంపుల్ గా చెప్తా, ఇవే జరుగుతాయని కాదు, ఎగ్జాంపుల్ కి మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను ఈ పాయింట్స్. సో మీ స్వయంకృత అపరాధం వల్ల మిస్టేక్స్ జరగకుండా చూసుకోండి. ఎందుకంటే మీకు ఈ సమయం నేచర్ బాగా సపోర్టింగ్ ఇస్తుంది, పంచమ స్థానం బలంగా ఉండడం వల్ల. ఈ పంచమ స్థానం బలంగా ఉంటూ పంచమ స్థానం బలమంతా షష్ఠ స్థానానికి వెళ్ళడం వల్ల మిమ్మల్ని మీరు గెలుచుకుంటే ది బెస్ట్ టైం ఇది. మిమ్మల్ని మీరు గెలుచుకొని సక్సెస్ సాధించడానికి, కాంపిటేటివ్ సక్సెస్ సాధించడానికి ఇది చాలా మంచి సమయము. అయితే దీంట్లో స్వయంకృతం వల్ల ఏ ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. మీరు అదొకటే మీరు చేసుకోవాల్సింది. దానికోసమే నేచర్ సపోర్ట్ తీసుకోవడానికి రోజులో ఒక 10 నిమిషాలు కావచ్చు, 15 నిమిషాలు కావచ్చు, సైలెంట్ గా ఉండడానికి ప్రయత్నించండి. సైలెంట్ అంటే ఎవరితో మాట్లాడకపోవడం, అవుటర్ సైలెన్స్, ఇన్నర్ సైలెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. లోపల కూడా ఏమీ మాట్లాడుకోకుండా, అంటే ఏ ఆలోచనలు చేయకుండా ఉండండి. మిమ్మల్ని మీరు చాలా మంచి ప్రోగ్రెసివ్ స్టేట్ లోకి తీసుకెళ్ళడానికి చక్కటి అవకాశం. ఎందుకంటే కాంపిటేటివ్ సక్సెస్ ని ఇప్పుడు మీకు డెస్టినీ కలగజేస్తూ ఉంది. దీన్ని అనవసరంగా మీరు పాడు చేసుకునే అవకాశం ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఇది కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు. ఏం పరిహారం చేసుకోవాలి? గ్రహ దేవతలు మనల్ని దీవిస్తూ ఉన్నప్పుడు, అందులో మనము ఉగాదికి ముందుగా కూడా ఉన్నాము. ఇప్పుడు ఇంకా ఇంకో నెల దాటితే మనకి మార్చిలో ఉగాది వస్తుంది. సో ఈ ఉగాదికి ముందు గ్రహ దేవతలన్నీ కూడా
మానవాళికి, సకల మానవాళికి ఏదో ఒక ప్రయోజనం చేకూర్చాలని చూస్తూ ఉంది. ఈ ప్రయోజనాన్ని మనం అందుకోవడానికి ఆల్రెడీ జన్మజాతకం చాలా బాగా ఉంటే ఎలాగో వచ్చేస్తాయి. దానికి ఏం చేసినా చేస్తే ఇంకా ఎక్స్ట్రా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది పరిహారం చేస్తే. బట్ కొంతమందికి ఇప్పుడు ఈ బీపీ షుగర్ ఉంటే సర్జరీ ఎలా చేయరో, బీపీ షుగర్ తగ్గించి కానీ సర్జరీ చేస్తారు డాక్టర్లు. అలాగ జన్మజాతకం బాగోకపోతే ఈ పరిహారం చేసుకుంటే అప్పుడు ఏంటంటే ఈ జన్మ జాతకం బాగోలేదు అన్నదాన్ని కమ్ ఓవర్ చేసి బ్లెస్సింగ్స్ అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పరిహారం మనం చూస్తే కనుక కర్మస్థానం బలంగా ఉండడము, అలాగే లాభస్థానం బలంగా ఉండడం వల్ల ఈ మంత్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 15 నిమిషాలు కావచ్చు, 20 నిమిషాలు కావచ్చు, వాకింగ్ చేయడం చాలా బెస్ట్ థింగ్. మీరు ఇంకా ఎక్కువసేపు మీరు మీరు నడిస్తే ఇంకా మంచిది. అయితే ఈ వాకింగ్ మీరు ఏదైనా దేవాలయానికి వెళ్తే ఇంకా మంచిది. ఒకవేళ మీకు అవకాశం కుదరలేదు అనుకోండి, 15 నిమిషాలు వాకింగ్ చేయండి. ఈ కర్మస్థానం అంటే మనం చేసే పనుల ద్వారా మనకి అన్నిసార్లు మనకి పూజలు ఇలానే ఉండవు. కొన్నిసార్లు ప్రాక్టికల్ రెమెడీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే కుంభరాశిలో రాహు భగవానుడు కూడా ఉండడం వల్ల ప్రాక్టికల్ రెమెడీకి అందులో మనకి 12వ స్థానాల్లో శనేశ్వరుడు ఉండడం వల్ల ఈ 2 రాశులకు అధిపతి మనకి కర్మకారకుడైన శనేశ్వరుడు. ఆయన వచ్చేసేసి మీనరాశిలో ఉండడం, మీనరాశి అంటేనే పాదాలని సూచిస్తుంది. సో మనం పాదాలతోటి ఎంత ఎక్కువగా అంటే మనం వేసే ప్రతి అడుగు కూడా ఏదో ఒక ఉపయోగకారిగా ఉండాలి. మనకన్నా ఉపయోగకారిగా ఉండాలి, సొసైటీ కన్నా ఉపయోగకారిగా ఉండాలి. మనకు ఉపయోగకారి అంటే మామూలుగా వాకింగ్ చేయడము, అలాగే దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, ఇది మనకు ఉపయోగకారి. సొసైటీకి ఏదైనా ఉపయోగపడే పనులు అంటే ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి వాలంటరీ సర్వీసెస్ చేయడము, వాలంటరీ సర్వీసెస్ సంస్థలు చాలా ఉంటాయి, వాటి కోసం మన అడుగులు వేసి వాలంటరీ సర్వీసెస్ చేయడము. సో ఇలా ఎవరికి తోచినది వాళ్ళు చేస్తాయి. అందరూ వాలంటరీ సర్వీసెస్ చేయాలంటే అవకాశం ఉండకపోవచ్చు, కానీ ఈ సమయంలో చేసే వాలంటరీ సర్వీసెస్ చాలా బాగా ఉంటాయి. వాలంటరీ సర్వీసెస్ కి మీరు వెళ్తారు చూసారా, ఆ ప్రతి అడుగు కూడా మీరు అదృష్టానికి చేరువయ్యే విధంగా కర్మకారకుడైన శనీశ్వరుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తారు. అందరికీ వాలంటరీ సర్వీస్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు బెంగపడక్కర్లేదు. ప్రతిరోజు కూడా 15 నిమిషాల నుంచి అరగంట వాకింగ్ చేయడము. ఈ వాకింగ్ లో భాగంగా మీరు ఏదైనా గుడికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణం చేసుకుంటే ఇంకా మంచిది. మీకు ఏది కుదిరితే అది, ఇది అని కాకుండా వాకింగ్ అయితే మీరు కంపల్సరీ పెట్టుకోండి. మినిమం 15 నిమిషాలు, మాక్సిమం ఎంతసేపు అయినా చేయొచ్చు. 15 నిమిషాలకి తగ్గకుండా ప్రతిరోజు వాకింగ్ చేయడం వలన కాస్మస్ లో ఉన్న ఎనర్జీస్ ని మీరు చక్కగా అందుకోగలుగుతారు. అయితే ఈ వాకింగ్ కి కండిషన్ ఉంది. కండిషన్ ఏంటంటే ఈ 15 నిమిషాలు కావచ్చు, ఎంతసేపు అయితే మీరు నడుస్తారో అంతసేపు మీ బ్రెయిన్ ని ఎంటీగా పెట్టుకోండి. థాట్స్ ఏవి లేకుండా చూసుకోండి. భగవన్ నామాన్ని జపించుకుంటూ వాకింగ్ చేయండి, చాలా మంచిది. భగవన్ నామాన్ని జపించుకుంటూ వాకింగ్ చేయడం, మళ్ళీ ఇక్కడ మీరు వాకింగ్ చేస్తూ ఏవో ఒకటి ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, ఆ వాకింగ్ చేసిన ఉపయోగం ఉండదు. ఒక్క 15 నిమిషాలు డేలో మీ ఆలోచనలని కట్టడి చేసుకోండి. ఆలోచనలు పూర్తిగా కట్టడి కావు. అందుకే ఏదో ఒక భగవన్ నామాన్ని పట్టుకొని భగవన్ నామం మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వాకింగ్ చేయడం వల్ల చాలా అంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇది ఆరోగ్యానికి మంచిది, అలాగే జన్మజాతకం యొక్క ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తుంది. ఇది మీరు చూస్తే కనుక మనము గతంలోకి వెళ్తే పాదయాత్ర చేసి రాజ్యపీఠాన్ని దక్కించుకున్న రాజకీయ నేతల్ని మనం ఎంతో మందిని చూసాము. అంటే వాళ్ళు ఆ వాకింగ్ పాదయాత్ర మొదలుపెట్టిన మూమెంట్ అలాంటిది. కొంతమంది మొదలుపెట్టి కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది అవ్వకపోవచ్చు. మొదలుపెట్టే సమయాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అందరికీ కూడా అలాంటి అవకాశాన్ని నేచర్ కలగజేస్తోంది, ప్రకృతి మాత, విశ్వమాత కలగజేస్తోంది. దీన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకున్నాం. మీరు మీ ఇంట్లో వాకింగ్ చేస్తారా, పార్కుల్లో చేస్తారా, లేదా దేవాలయానికి వెళ్తారా, లేదా వాలంటరీ సర్వీసెస్కి వెళ్తారా, చాయిస్ మీదండి. ఏదో ఒక రకంగా వాకింగ్ అయితే మీరు ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. అంటే మీ ఆరోగ్యాన్ని అనుసరించి. మరి మోకాళ్ళ నొప్పులు అవి ఉంటే 15 నిమిషాలు చేయండి, ఎక్కువసేపు చేసి శ్రమ పెట్టుకోకండి బాడీని. మీరు బాగా ఆరోగ్యవంతులైతే మీ ఆరోగ్యాన్ని అనుసరించి ఎంతసేపు చేయగలుగుతారో అంతసేపు వాకింగ్ చేయండి. ఎలాగైతే గడిచిన రోజుల్లో మనం చూసాం కొంతమంది రాజకీయ నేతలు పాదయాత్ర చేసి సక్సెస్ ని సాధించారు, ఇప్పుడు మీరున్న ఫీల్డ్స్ లో సక్సెస్ సాధించడానికి
వాకింగ్ అనేది ది బెస్ట్ పీరియడ్. ఈ పాదయాత్ర దేనికి? మనం అదృష్టాన్ని వైపుగా మనం పాదయాత్ర చేస్తున్నాము. అదృష్టం వైపు దిశగా మనం అడుగులు వేస్తున్నాము. ఇదొక్కటే మీ మైండ్‌లో పెట్టుకోండి. ఇంకెలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా చక్కగా వాకింగ్ చేస్తే కాస్మోస్ నుంచి మంచి ఆశీస్సులు అందుకోవడానికి ఇది ది బెస్ట్ పీరియడ్. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మనందరం కూడా ఇలాగా భగవంతుడి యొక్క కృపకి విష్ణుమూర్తి విశ్వం అంతా కూడా విష్ణుమూర్తి వాసుదేవుడు వ్యాపించి ఉన్నాడు. అలాగే పరమశివుడు యొక్క అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకి మనమందరం కూడా పాత్రులం కావాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.